మన సంఘమును గాక. హల్లెలూయా. సరే, ఈరోజు నేను మీకు 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. హల్లెలూయా. సరే, మొదటిగా మనము వాక్య గ్రంథంలోకి వెళ్దాము. సామెతలు 4వ అధ్యాయము 22వ వచనము. నేను 1, 2, 3 అంటాను, సంఘంగా మీరు ఆ వాక్యం చదవాలి. ఓకేనా? ఎన్నో అధ్యాయము, ఎన్నో వచనం అండి? సామెతలు 4వ అధ్యాయము 22వ వచనం కదా. సరే, 1, 2, 3 చదువుదాం. ఫర్ దే ఆర్ లైఫ్ టు దోస్ హూ ఫైండ్ దెమ్ అండ్ హెల్త్ టు ఆల్ దేర్ ఫ్లెష్. హల్లెలూయా. సరే, తెలుగులో చదవండి, గట్టి చదవాలమ్మా. దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఓకే, ఏది దొరికిన వారికి? ఏది దొరికిన వారికి? హలో, మళ్ళీ చదవమ్మా. దొరికిన వారికి ఏది జీవం అంట? ఏది దొరికింది జీవం పొందుకోవడానికి? హలో, ఆదివారం 2 గంటలు కూర్చుంటారు. ఆ 2 గంటల్లో కూడా ఒక 1 అవర్ మొత్తము బాడీ ప్రెజర్ మైండ్. మరో 1 అవర్లో ఏం నేర్చుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? హలో, నేను చెప్పింది నేను అర్థమైందా? స్కూల్కి పిల్లలు రోజు పంపిస్తాం, ఎక్స్పెక్ట్ చేస్తాము వాళ్ళు ఫస్ట్ రావాలి, మంచిగా ఎదగాలని. దేవుని స్తోత్రం. మన ఆత్మీయమైన జీవితంలో కూడా మనం ఫస్ట్ రావాలంటే కేవలం ఆదివారం వచ్చి 1 గంట సేపు కూర్చుని వెళ్ళిపోతే అమ్మాయి ఫస్ట్ వచ్చేస్తారు అనుకుంటున్నారా? స్కూల్కి మీ పిల్లల్ని ఎలా అయితే క్రమశిక్షణలో పంపిస్తారో దానికన్నా ఎక్కువగా మనము మన పిల్లలతో కలిసి సంఘంలో మనం రావాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన వాక్యం అక్కడ మళ్ళీ చదువు. దొరికిన వానికి ఏది జీవం? మనకి యేసు ప్రభువు అంటారు, నా మాటలు జీవములు, నా మాటలు ఆత్మయు ఉన్నవి అనేసి. హల్లెలూయా. వాక్యం చదువుతున్న వారికి అది ఆరోగ్యం కాదండి, వాక్యం దొరికిన వారికి అది ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వాక్యం దొరుకుతుందండి? వాక్యంలో చాలా రకాలు ఉన్నాయి. సరి అయిన వాక్యం దొరికిన వారికి అది ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. జ్వరం వచ్చింది కదా అని పారాసెటమాల్ కాకుండా నువ్వు మోషన్స్ వచ్చి టాబ్లెట్ వేసుకున్నావు అనుకో, నీ పరిస్థితి ఏమవుతుంది? టాబ్లెట్ వేసుకుంటున్నావు కదా, మరి జ్వరం తగ్గుతుంది, నువ్వు మోషన్స్కి వెళ్తావా? హలో, నన్ను మాట్లాడాలి. జాన్సన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు జ్వరం వచ్చింది అనేసి ఈ పారాసెటమాల్ కాకుండా మోషన్స్ అయ్యే టాబ్లెట్ వేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తున్నావు? సగం ఎక్కడ సగం అక్కడ కనపడుతుంది, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం దొరకాలంటే మనం ఏం చేయాలంటే వాక్యం ధ్యానించాలండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, వాక్యం దొరకాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఓకే, ఇదందరూ చెప్పండమ్మా. వాక్యం దొరకాలని మీరు ఏం చేయాలి? వాక్యం దొరకాలంటే మీరు ఏం చేయాలి? వాక్యం దొరకాలని మీరు అందరూ ఏం చేయాలి? ఏం చేయాలి? మరి ధ్యానించాలంటే మీరు చదవాలి కదా. చదవాలంటే మీరు చదువు రావాలి కదా. హలో, పాస్టర్ గారు మేము చదువుకోలేదు, ఏం చేస్తామండి? చదువు తీసుకున్న పిల్లలు ఉన్నారు కదా, వారు వాడుకోండి. ప్రైజ్ ది లార్డ్. మీ ఫోన్ ఉంది కదా, మీ ఫోన్లో కూడా మీకు ఆడియో బైబిల్ వస్తుంది. ఓకేనా? సో వాక్యము మీరు వింటున్నప్పుడు, దాన్ని మీరు ధ్యానించినప్పుడు, ఏ వాక్యం అయితే మీరు ధ్యానిస్తారో ఆ వాక్యాన్ని బట్టి మీకు ఆరోగ్యం వస్తుందండి. హల్లెలూయా. మళ్ళీ చదువు. మరి దొరికిన వానికి అవి చెప్పండి జీవము. సో వాక్యం దొరికితే మీకు ఏం దొరికినట్టు? వాక్యం దొరికితే మీకు ఏం దొరికినట్టు? అంటే వాక్యం ఏమై ఉన్నట్టు? జీవమై ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
కొంతమందికి లైక్ మా జోసెఫ్ బాబు వాళ్ళ ఫ్యామిలీ లాంటి వాళ్ళకి వాళ్ళ కూతురు లేదండి, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం కూడా చెప్పా కూతురు దొరికిందని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఏమంటానండి, జీవం లేదా వాక్యాన్ని పట్టుకో, ఆరోగ్యం లేదా వాక్యాన్ని పట్టుకో. వాక్యం పట్టుకుంటే నీకు జీవం దొరికినట్టే, వాక్యం పట్టుకుంటే నీకు ఏం దొరికినట్టే, ఆరోగ్యం దొరికినట్టే. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదవము. దొరికిన వానికి దేవుని యొక్క వాక్యము జీవము, వారి యొక్క సర్వ శరీరం అని చెప్పండి. కాలు నొప్పితే ఒక టాబ్లెట్, చేయి నొప్పితే ఒక టాబ్లెట్, జ్వరం మొత్తం ఇంకో టాబ్లెట్, ఈ రకాల వాడతాం, దేవుని స్తోత్రం. కానీ ఒకటే మెడిసిన్ మీ అన్ని ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం అని. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఏది వచ్చినా ఈ అన్ని సమస్యలకు పరిష్కారం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది సూపర్ న్యాచురల్ మెడిసిన్ అండి, ఇది ఒక ఔషధం. హల్లెలూయా. మీ పిల్లలు టాబ్లెట్ వేసుకుంటారేమో, వాళ్ళు నేర్పించండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వాక్యం ధ్యానించమని చెప్పండి, ఆ 3 డోసులు ఎక్కువైపోతాయి. హల్లెలూయా. వాక్యం ఎంతలా చదివితే అంతలా మహిమలను అంటాం. హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉండదు, వీడు చదివి పిచ్చేడు అయిపోయాడు. విన్నారా అలాంటి వాళ్ళని ఎవరైనా సరే? మేము రీసెంట్గా లాస్ట్ టైం హీలింగ్ స్టీమ్స్ అప్పుడు కొన్ని ఇది మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ యొక్క వార్డ్స్కి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఉన్నాయి. సార్ నేను సైంటిస్ట్ అండి, చదివి ఇలా అయిపోయాడండి. అంటే మీరు ఎప్పుడైనా విన్నారా? వాళ్ళు చదివితే బాగుపడాలి కానీ బాగా చదివితే ఇలా నాశనమైపోయారేంటిది? లోకపరమైన జ్ఞానము ఈరోజు కాకుండా రేపు రోజుకి అనేది నాశనం అయిపోతున్నాయి, కానీ దేవుని యొక్క జ్ఞానం ఎప్పుడు నాశనం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎలా చల్లేస్తున్నా ఫ్యాన్లు ఆఫ్ చేసేమంటారా? పర్లేదా? లాస్ట్ నేను లేడీస్ మీట్లో పాస్ చుక్సాగా చెప్పాను, గుర్తుందా మీకు? నేను అడిగానంటే ఏం ఆఫ్ చేయమని అర్థమని, పళ్ళకు చల్లకూడదు నైగా చెప్పాను మరి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఏమన్నా మీకు చలి పెడితే బెచ్చదనం మీకు కలుగును గాక, బెచ్చదనంగా ఉంటే మీకు చల్లదనం కలుగును గాక. ఓకే, కొంతమంది చూసారంటే ఏసీ దగ్గర ఆఫ్ దగ్గర కూర్చున్నారు, దేవుని స్తోత్రం, కానీ వాక్యం ఏంటంటే అక్కడ కూర్చున్నా కానీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి డానియల్? ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఏంటిది? ఏ వాక్యము? బైబిల్ వాక్యమా? హల్లెలూయా. ఈరోజు మనం విడిచిపెడతలేదు. నేను చెప్పేది కొన్ని విషయాలైనా సరే మీరు పట్టుకుని వెళ్ళాలని. ప్రైజ్ ది లార్డ్. సరే, మళ్ళీ చదువుమా. ఎవరు రాస్తున్నారు ఈ వాక్యము? సరే, ప్రశ్న సామెతలు ఎవరు రాస్తారంట అటు మళ్ళీ చెప్పకూడదు. ఈ గ్యాంగ్ అడుగుతాను, గ్లోరీని కాకుండా మిమ్మల్ని అడుగుతున్నాను, సామెతలు ఎవరు రాస్తారండి? వావ్, చాలా కొట్టని చెప్పండి దేశం గారికి. హల్లెలూయా. సరే, సొలొమోను ఎవరండి? ఈయన అడుగుతున్నాడు. సొలొమోను ఎవరండి? మీరు చెప్పొద్దు, కథాకరకు మీరు చెప్పదు. అయ్యో వీళ్ళందరూ చెప్పేసి బ్యాచ్లు అందరూ. సరే చెప్పండి, మీరు అందరికి అవకాశం ఇస్తారు. సొలొమోను ఎవరండి? ఎవరండి? ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. ఓకే, మిమ్మల్ని అడుగుతున్నాండి, తనకున్న ప్రత్యేకత ఏంటండి? వాట్స్ ది స్పెషాలిటీ ఇన్ సొలొమోన్? వావ్, హల్లెలూయా. సొలొమోన్ సామెతలు రాసింది సొలొమోన్ గారు. మేజర్ చాప్టర్స్ అన్నీ రాస్తారు, కొన్ని చాప్టర్స్ మేము రాస్తాం అనుకోండి. మీకు అర్థం కాబట్టి దానికి లేని జ్ఞానం అందకూడదని. సొలొమోన్ కన్నా అందరూ గొప్ప వాళ్ళం అండి. ఎవరు నమ్ముతున్నారు అన్నమాట? సొలొమోను దేవుని జీవం లేదు, మనలో ఉంది. సొలొమోను దేవుని ఆత్మలో మనలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను ఏమి యేసు ప్రకారం రక్తం కడగబడలేదు, మనందరం కడగబడి ఉన్నాం. హల్లెలూయా. సొలొమోను కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా? మేము ఉన్నాం, మనం ఉన్నాం. హల్లెలూయా. సో సామెతలు రాసింది సొలొమోను. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. ఆయన ప్రత్యేకత జ్ఞానవంతుడు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను గారికి దావీదు గారు భలే ట్రైన్ చేశారండి. ఒక రోజు అంట ఈయన ఇస్తున్న బలులకు ప్రభువు ప్రత్యక్షమయ్యారంట. ఎవరు అర్థమైందా? నువ్వు ఇస్తున్న ఆఫరింగ్స్ బట్టి ప్రభువు ప్రత్యక్షం అవుతారండి. కొన్ని విషయాలు ఆయన జోక్యం చేసుకున్నారండి. మీరు అడగవచ్చు, పాస్టర్ గారు ఏమైనా ఆఫరింగ్స్ ఇస్తే ప్రభువు కదిలింపబడతారా? సొలొమోను అంట 1000 ఎద్దులను ప్రభువు బలించారంట. ఎన్ని ఎద్దులను? మరి అప్పుడు ఈ పాస్టర్ పని ఏమైపోయింది ఆ రోజు అంతా? మీకు అర్థమైందా? సొలొమోను యాజకుడు కాదు, నేను రాజుగా
ఒక 1000 కన్నా పైన ఎద్దులను బలించినప్పుడు ఈ క్లీనింగ్ అంతా ఎవరు చేసుకునేవారు వారు? హలో, అది ప్రభు నెక్స్ట్ డే కల్లోకి వచ్చారంట. కల్లోకి వచ్చి ఏం కాదు సార్ మీరు ఇచ్చిన బలి నేను షాక్ అని చెప్పారంట. ప్రైజ్ ది లార్డ్. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మేము ఇచ్చే ఆఫరింగ్ బట్టి ఏం తెలుస్తుందండి? ఆఫరింగ్ బట్టి ఏం తెలుస్తుంది సార్? నేను హృదయం తెలుస్తుంది. మీరు గమనిస్తే ఈ నెలంతా మేము చాలా ఒత్తిడి చేసి ఉండొచ్చే. లేడీస్ మీటింగ్ జరుగుతుంది, చర్చ్ రెంట్ వెన్యూ, ర్యాప్సోడీ వండర్ కాన్ఫరెన్స్కి సిస్టర్ గ్లోరీ కాల్ చేసి మిమ్మల్ని మహిమపరచలేదా? హలో, మనం అనుకోవచ్చు, అయ్యా మనం వెళ్తున్న పరిస్థితి ఏంటి, వీళ్ళు అడుగుతున్నది ఏంటిది? నేను మాట చెప్పనా, మనము ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నామో మన ఇచ్చే కానుక మనం చూపిస్తారు. హల్లెలూయా. మీరు చాలామంది స్పందించారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గ్లోరీ. చాలామంది స్పందించారు. సో స్పందించిన వాళ్ళందరూ కొంచెం చప్పట్లు కొడదామండి. సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నేను ఇచ్చిన వారు కూడా చప్పట్లు కొట్టమని చెప్పలేదు, స్పందించిన వారు కూడా చప్పట్లు కొట్టమని చెప్పాను. కొంతమంది స్పందించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కొంతమంది ఇవ్వగలిగారు, కొంతమంది ఇవ్వలేకపోయారు. కానీ ప్రభువు నాకు హృదయం చూశాడు. హల్లెలూయా. చెప్పండి, ప్రభువు నాకు హృదయం చూశారు అనేసి. నాకు తెలుసు కొంతమంది దగ్గర మీ దగ్గర ఇప్పుడు ₹1,00,000 ఉంటే ఖచ్చితంగా చర్చికి మీరు ఇస్తారు. హలో, ఏం పర్లేదండి, అటువంటి రోజులు మనం ఉన్నామండి. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను, మీరు చర్చికి వస్తున్నప్పుడు బ్యాగులతో డబ్బులతో వచ్చుదురు గాక. కేవలం ఇండియన్ కరెన్సీ మాత్రమే కాదు, ఫారిన్ కరెన్సీలో మీరు వచ్చుదురు గాక. మన చర్చికి వచ్చేదందరూ వారి యొక్క సొంత 4 చక్ర వాహనాలతో వచ్చుదురు గాక. మీరు ఒక్క గృహం కాదు, అత్యధికమైన గృహాలు మీరు ముందురు గాక. నేను ఇంకో ప్రవచిస్తానండి, గవర్నమెంట్ ఎలా అయితే కొంతమంది రేషన్ ఇస్తుందో ఆ విధంగా ఇచ్చేవారు మీరు మార్చబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నామండి. ప్రభువు ఆశ అలా ఉందండి. మీరు ఎంతలా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారో దానికనే ఎక్కువ ఆశ ప్రభువుకు ఉందండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలు రోడ్డు మీద వెళ్ళి అడుక్కుంటూ ఉంటే మీకు ఆనందం ఉంటుందా, లేదా రోడ్డు మీద వెళ్తూ అడుక్కున్న డబ్బు ఇస్తే బాగుంటుందా మీకు? హలో, ప్రభు వారు కూడా మనం అలా చూస్తున్నారండి. నా పిల్లలు వెళ్తూ ధారాళంగా అందరికి ఇచ్చుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీరు బయటికి వెళ్తున్న ప్రతిసారి మీరు ఏం చేస్తారో తెలుసా, జోబులో డబ్బులు పెట్టుకుని వెళ్ళండి. ఎవరైనా అవసరవతుల్లో ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఎవరైనా ఆకలి కొంటే వాళ్ళకి అన్నం పెట్టండి. హల్లెలూయా. ఎవరికైనా బట్టలు లేకపోతే వాళ్ళు బట్టలు ఇవ్వండి. ఒకరేసి ప్రభువారు వస్తారు, ఏ అమ్మ నువ్వు నాకు భలే బట్టలు పెట్టేదాను అమ్మ, ఏ అమ్మ నాకు భలే భోజనం పెట్టేదాను అమ్మ అంటే, ఊరికో ప్రభువారు మేము ఎప్పుడు వచ్చావు ప్రభు అంటే, ప్రభువారు ఏమంటారు తెలుసా, అరే లేని వాళ్ళు మేము పెడుతున్నాం నాకు ఇచ్చారంటారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? మన పేదవాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు ఇస్తామో ప్రభువారు దాన్ని ఏ విధంగా చూస్తారు తెలుసా, నాకు అప్పు ఇచ్చారా అనుకుంటారు ఆయన. ఎంతోమంది ఇక్కడ ప్రభువారికి అప్పిస్తున్నారండి. పాస్టర్ గారు మేము అప్పు అడుగుతున్నాం, లేదు మీరు అప్పు ఇస్తున్నారండి. హలో, మనం ఎంత గొప్ప వాళ్ళు తెలుసా, ప్రభువారికి అప్పు ఇవ్వగలుగుతాం మనం. హలో, ఎవరు అర్థమవుతుందా? స్టీఫెన్, ప్రభువారికి ఏ విధంగా అప్పిస్తాం? ప్రభు వారికి ఈయన అడుగుతున్నాను నేను చెప్ప మన ఆన్సర్ వచ్చిందా, మన ప్రభు వారికి ఏ విధంగా అప్పు ఇవ్వగలము? ప్లీజ్ చెప్పండి కూడా నమ్మకం. ఓకే, సరే. అప్పు ఇచ్చినప్పుడు అప్పులో మన దగ్గర కలెక్ట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మనం కూడా ప్రభు దగ్గర కలెక్ట్ చేసుకుంటామండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన వడ్డీతో ఇచ్చేస్తాడండి. వేరేలో వడ్డీ ఎగ్గొట్టి అప్పు ఎగ్గొట్టి ఉన్నాడు ఆయన. మీకు చెప్తున్నాను, ఏం ఎగ్గొట్టద్దే, ఎవరికైనా మేము అప్పుని అప్పిచ్చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. సరే, రెండోది, మన ప్రభు వారికి ఏది సమర్పించుకున్నా కానీ ప్రభువారు దానికి 1000 రెట్లు యాడ్ చేసి ఇస్తారండి. విన్నారా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టీఫెన్కి ఒక ₹1,00,000 అప్పించాను అనుకోండి, ఎవరు ఆమె అంటే లేదు. సో స్టీఫెన్ ఏం చేస్తాడు, నాకు తిరిగి 1 నెలలోపే ఆ 1,00,000కి ఇంట్రెస్ట్ యాడ్ చేసి నాకు ఇస్తాడు. ఇప్పుడు ఆమె అంటుంది మీరందరూ, ఓకేనా? ఇది అప్పిస్తే. అదే ప్రభు వారికి నేను ₹1,00,000 ఇచ్చాను అనుకోండి, ప్రభు వారికి ఇంటూ 1000 చేసి నాకు ఇస్తారు. హలో, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ కిషోర్ ఒక మాట అంటారండి, ఆ మాట మన మాటగా మార్చబడం గాక. డబ్బులు సంపాదించడం అంటే క్రైస్తత్వంలో చాలా ఈజీ. చెప్పండి, డబ్బులు సంపాదించడము చాలా ఈజీ.
కొంతమంది నాకు వచ్చి అంటారు, ఫాస్ట్గా మేము చాలా కష్టపడుతున్నామండి, అని మేము ఎందుకు పైకి రాలేకపోతున్నామండి. నువ్వే కాదు, లోకంలో చాలామంది కష్టపడుతున్నారు, కష్టపడే పైకి రారండి. హలో, ఎందుకని లోకపు యొక్క సిస్టమ్ అలా ఉంది. అర్థమవుతుందా? ఈ లోకంలో సిస్టమ్ ఎలా ఉందంటే నువ్వు ఎంత సంపాదించుకున్నా కానీ నువ్వు రిచ్ కావలేవు. అందుకే ప్రభువు లోకానికి భిన్నంగా ఆయన సిస్టమ్ మనం క్రియేట్ చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా మాటలు అర్థమవుతున్నాయా, వినపడుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. సరే, దేవుని యొక్క వాక్యం ఏమైనదంట? జీవమును. దేవుని వాక్యం ఏమైనదంట మనకి? ఆరోగ్యము. అంటే యాక్చువల్గా ఒరిజినల్ వర్డ్ ఏముంటుంది తెలుసా? ఔషధం అని ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ జీవము ఆరోగ్యం అని ఉంది కదా, యాక్చువల్ వర్డ్ ఏముందంటే జీవము మరియు మెడిసిన్ అని ఉంటుంది. హల్లెలూయా. సో నా ఫస్ట్ పాయింట్ మీకు ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యము మనకి మెడిసిన్ ఉందండి. హల్లెలూయా చెప్తామా? దేవుని యొక్క వాక్యము నాకు మెడిసిన్ అయి ఉన్నది. హల్లెలూయా. సరే, ఇంకో వాక్య బాగా చూద్దామమ్మా. ఇదే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కీర్తనలు 107:20. కీర్తనలు 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఓకే, దట్స్ గుడ్. ప్రభువారు ఏమి పంపి వారిని బాగు చేశారంట? ఇక్కడ చెప్పాలి. ఏం పంపి? ఏం పంపి? వాక్యం. ఏం పంపండి? ఏం పంపండి? ప్రభువారికి దిగి రావక్కర్లేదు. ఓకేనా? ఆయన మాట పలికాడంటే స్వస్థ పొందుకుంటాం. ఆయన మాట పలికాడని పరిస్థితులు మారుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక ప్రశ్న, ప్రభువారు మాట్లాడకపోతే ఏం చేస్తావు నువ్వు? చెరిపెట్టవా? పలుకు అనేసి? హలో, పిల్లలు అదే చేస్తారేమో, నాకు ఇవ్వమే నాకు ఇవ్వం ఇవ్వకపోతే ఎడుతో కూర్చుంటారేమో, వాళ్ళు కూర్చుని. సరే, ఎదుగుతున్నారు ఒక మాట చెప్పనా? ఎదుగుతున్నవారు ఒక మాట చెప్పనా? ఆయన పలకపోతే ఆయన పక్షం నువ్వే పలికేసావు. హలో, ఎవరు అర్థమైందా? హల్లెలూయా. నువ్వు అనాలి, యేసు ప్రభు నామన స్థితి మార్చబడును గాక, యేసు ప్రభు నామన కుటుంబ పరిస్థితి మార్చబడును గాక, యేసు ప్రభు పేరిట నాకు ఫినాన్స్ మార్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన పలికినప్పుడు మాట ఎంత శక్తివంతంగా ఉంటుందో అదే మాటను నువ్వు కూడా ఆయన పేరట పలికితే అంతే విధంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే నేను ఏం చెప్తానంటే ప్రభువారు ఏం పలకరని చెప్తలేదు నేను. ఆయన ఎన్ని మాటలు పలకాలో ఆ మాటలు మొత్తము ఒక వ్యక్తులుగా చేసి ఈ లోకానికి 2000 సంవత్సరాలు పంపించేసారండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమైందా నేను చెప్తుంది? బైబిల్ గ్రంథం అంటుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభువారు మన గురించి ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నారో అన్ని ఆలోచనలు యేసు ప్రభు ద్వారా మనకు తెలియపరిచారండి. ప్రభువారు మన గురించి ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నారో, ఏ మాటలేదు మన జీవితం పట్ల అని పలకాలు అనుకుంటున్నారో యేసు ప్రభువుని పంపించి అని పలికేశారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విన్నారా నేను చెప్పాను? మళ్ళీ చెప్తాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాను నేను? దేవుని వాక్యం ఏమైనదని చెప్తున్నాను? జీవము. దేవుని వాక్యము మెడిసిన్ ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, రెండవదిగా నేను వాక్య భాగం చూపిస్తాను మీకు. ఫ్రమ్ ద టీవీ అండ్ షేర్. తీద్దాం ఒకసారి వాక్యం. ఓకే, చదవండి. టీవీ మెయిన్ స్క్రిప్చర్ చదవమ్మా. కావున ఏం చదువుతుంది మీరు? యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. మనం ఏం చదువుతామండి? యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం మనం చదువుతున్నాం. సరే, యెషయా ఎవరండి? ఇక్కడ అడుగుతాడు. యెషయా ఎవరండి? ఎవరండి యెషయా? ఎవరండి యెషయా? ప్రవక్త అంటే సరే, ప్రవక్త అన్నారు కదా. వాళ్ళు ప్రవక్త అంటే
ఓకే, మీరు చెప్పేశారు దేవుని గురించి చెప్పేవాళ్ళు. సరే, యెషయా వాళ్ళు ప్రవక్త అని చెప్పారు, ప్రవక్తకు అర్థం వీళ్ళు చెప్పారు దేవుని యొక్క నోరు అనేసి. ఓకేనా, మీరేం చెప్తారు? ఇంకా యెషయా యొక్క ప్రత్యేకత, యెషయా యొక్క ప్రత్యేకత, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఐజయా, లేదా వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బుక్ ఆఫ్ ఐజయా? యెషయా అంటే ప్రవక్త, ప్రవక్త అంటే దేవుని యొక్క నోరు. జీసస్ క్రైస్ట్ ఏమండి? జీసస్ క్రైస్ట్. వావ్, దట్స్ గుడ్. హల్లెలూయా. సో వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే యేసు యొక్క పుట్టుక గురించి, ఆయన యొక్క మరణం గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి, ఆయన యొక్క రెండో రాకడ గురించి, ఈ 1000 సంవత్సరాల పరిపాలన గురించి మొత్తం జెనసిస్ నుండి రెవల్యూషన్ వరకు ఏవైతే ఉంటాయో అన్ని విషయాలు ఆ దైవజనులు తన యొక్క 65 చాప్టర్స్ లో మొత్తం ఫినిష్ చేస్తాడు. హలో, మొత్తం బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఏమండి? వీళ్ళందరూ 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం అంటే ఆ పుస్తకంలో 65 చాప్టర్లు ఉన్నాయి. ఈ 65 చాప్టర్లో మొత్తం జెనసిస్ నుంచి రెవల్యూషన్ రాసిన ఒకే ఒక దైవజనుడు యెషయా ప్రవక్త అండి. హల్లెలూయా. సో నెక్స్ట్ టైం పేరు పెడతాం ఎవరికైనా యెషయా అనేసి. హల్లెలూయా. నెక్స్ట్ మీ ఎవరున్నారు? యెషయా ఎవరున్నారు ఇక్కడ? మీ పేరు ఎవరు నచ్చలేదు, మార్చేద్దాం యెషయా అనేసి. ఓకే, రాజుగారు మీ పేరేంటండి? మీ పేరు మార్చేద్దాం. హల్లెలూయా. ఓకే, చదవమ్మా. కావున మీరు ఆనందపడి రక్షణ దారములైన బావులో నుండి ఏం చేదుకుంటామంట? చెప్పండి, నీళ్ళు చేదుకుంటాం అనేసి. ఎక్కడి నుండి? ఏమండి? సరే, ఆ టీవీ మొత్తం చదివితే పాస్టర్ క్రిస్టియా గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క జీవం ఎక్కడ ఉందండి? ఎవరిలో ఉందండి? ఎవరిలో ఉందండి? అంటే మీరంటే ఎవరంటే మీరంతా ఎవరండి? ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వారిలో ఏముంది? దేవుని యొక్క జీవం ఉంది. ఓకేనా, మన జీవము నీ ద్వారా అది ప్రవహించాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ ఇలా ట్యాప్ ఓపెన్ చేస్తే నువ్వు అనుభవించాలంటే దాని సీక్రెట్ అంటే చెప్పండిరా. హలో, నా మాట విన్నారా? ఇప్పుడు అందరూ ఇలా ఆలోచించండి. నా దగ్గర పెద్ద బీరువా ఉందండి. ఆ బీరువా ఓపెన్ చేసే తాళం మీకు ఇచ్చాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ తాళం ఉపయోగించుకుని ఆ బీరువా ఓపెన్ చేస్తారు కదా. ఓపెన్ చేయండి. మా ఇంట్లో మావాడి బట్టలు, మా పిల్లల బట్టలు చాలా ఎక్కువ ఉంటాయి. హలో, నాకు మూల 3-4 బట్టలు ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఇది నా జీవితంలో మీ జీవితంలో అంతేనండి. ప్రణీత గురించి మమ్మీ చెప్తూ ఉంటుంది, అసలు ఈ జత అండి, ఆ జత అండి, ఆ జత అండి, ఆ జత మీదేదమ్మా, నాకు కూడా తను మాడేస్తున్నాను. హలో, నేను ప్రవచిస్తున్నాండి, షాపులో చెప్పులన్నీ మీ ఇంటికి వచ్చిన కాక మీరు వాడక్కల ఇంట్లో పెట్టుకోండి. ఓకేనా, రేపు రోజు అడిగి డెకరేషన్ చేయదు అందరూ. హల్లెలూయా. నేను కొంతమంది చూసారండి బాబు, వాడితే దేవుని స్తోత్రం. ఓకేనా, కానీ అంటారండి అటువంటి ఐశ్వర్యంలో మనం ముందుకు వెళ్తురు కాక. పాస్టర్ క్రిస్టియా దగ్గర వాచెస్ ఉన్నాయి. వాచెస్ ఉన్నాయని చెప్పండి. ఎన్ని ఉన్నాయంటే ఒక బంగ్లా పట్టేంత ఉన్నాయి వాచెస్. ప్రైజ్ లార్డ్. లోకంలో ఖరీదైన వాచెస్ అన్ని పాస్టర్ క్రిస్టియా దగ్గర ఉన్నాయి, కానీ ఆయన దగ్గర ఒక్కడు కూడా వాడరాయండి. అటువంటి గొప్పతనమైన ఐశ్వర్యం అందరూ వచ్చారు కాక. ఏమైనా అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, జాన్సన్ రోలెక్స్ వాచ్ గిఫ్ట్ చేశారు అనుకోండి, ఇంకా జాన్సన్ బ్రతికినంత కాలం ఆ వాచ్ తోనే ఒక రాక్షసు అయితే సరే, బ్రోవా ఈ వాచ్ నాకు ఉండదు కాక బ్రోవా అంటారు. అంతేనా? హలో, ఆ లైఫ్ మనం కోరుకుందామా, లేకపోతే ఇలాంటి నాకు 100 ఉన్నాయని చెప్పుకునే లైఫ్లో మనం వెళ్దామా? చెప్పండి, విచ్ లైఫ్ యూ వాంట్? ఒకటి పెట్టుకుని మురిసిపోతారా, లేకపోతే 100 దీనికన్నా ప్రభావం ఎక్కువ అని చెప్తారు? చెప్పండి 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 చెప్పండి. బ్రోవా కష్టపడుతున్నాం బ్రోవా, ఒక్క వాచ్ ఉంటే చాలు, ఒక్క కార్ ఉంటే చాలు బ్రోవా. లేదండి, పాస్టర్ క్రిస్టియా ఒక మాట అంటారు, ఎప్పుడో ఒకసారి లైఫ్లో, ఎప్పుడో ఒకసారి సంవత్సరాల్లో ఆయనకి వాహనం నడిపే అవకాశం వస్తుంది. హలో, ఎంతమంది డ్రైవింగ్ వచ్చాయండి? కార్ డ్రైవింగ్ మీకు ఎందుకు తెలుసా? డ్రైవర్స్ ప్రభావం మీకు ఇవ్వబోతున్నారు. ప్రైజ్ లార్డ్.
నేర్చుకోదంటలేదు. వాట్ ఎవర్ యూ డోంట్ నో కదా, గాడ్ విల్ బ్రింగ్ ఫర్ దట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. వచ్చేదాన్ని నేర్చుకో, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తుందని ఎవరు ఇంకా ఆమె అంటలేదు. మీరు ఆమె అదే జరుగుతుంది కొన్నిసార్లు. హల్లెలూయా. ఒంటరిగా నేను ఏడ్చినప్పుడు అంత మీ భ్రమ. మీ ఆయన పక్కన ఉండరు, మీ ఇంట్లో అందరూ పక్కన ఉంటారు, పాస్టర్ గారి దగ్గర ఉంటారు, వాక్యం పక్కన ఉంటారు. అయ్యే వద్దు, వాళ్ళు వచ్చి మీకు ఓదారుస్తూ ఉంటారు. ప్రభు నువ్వు ఓదార్చారు, ప్రభు నిన్ను ఓదార్చినాక మీ పాస్టర్ గారిని పంపించాడే పోతుంది. ఎంత మూర్ఖత్వం తెలుసా కొంతమంది పాట వారి అనుభవాలను బట్టి. ఎవరు లేరు ఎందుకు, ఎవరు లేకుండా ఎవరు లేరనేసి వాళ్ళు నీకు తెలియదా నిత్యం నీతో ఉండడానికి ఆయన మాట ఇచ్చాడనేసి, నేను విడివని ఎడబడి చెప్పాడు కదా, విడిచిపెట్టేశాడా? నువ్వు మాత్రమే లేవండి, దేవతలు అన్ని చుట్టుపక్కల ఉంటావు అంటే నువ్వు ఎడుతావు అంటున్నాయి. అందరూ గుంపేసి గాదేలు మీకు ఇటువంటి క్యాంటీన్ ఎప్పుడు చూడలేదు ప్రభు అంటే రాలేమో. హల్లెలూయా. బ్రో ఏంటి బ్రో నిజంగా ఐ బిలీవ్ ఏం చేశాను మేము డిసైడ్ చేస్తామంటే ఇటువంటి క్యాంటీన్ ఎప్పుడు చూడలేదు బ్రో. ఎన్నిసార్లు బ్రతమాలి బ్రో, ఎన్ని అద్భుతాలు చేయాలి, ఎన్నిసార్లు మీ మంచిదని చూడాలి, అయినా సరే అని ఇలా బతుకుతున్నారేంటి అని డిస్కస్ చేస్తారేమో కొన్నిసార్లు. హలో, మరొక ఆంటీ ఒక మాట అన్నారు, అంకుల్ ఆంటీ ఒక మాట అన్నారు, నోరు ఇచ్చిన వాడు అన్నం పెట్టరా అన్నారు. హలో, మీకు గుర్తుందా? ఇంటికి వచ్చినప్పుడు ఆంటీ అన్నారు, ప్రకాష్ అంకుల్ వాళ్ళ మిస్సెస్ మనం మా ఇంటికి వచ్చినప్పుడు డైలాగ్ కొట్టనమాట, నోరు ఇచ్చినాడు అన్నం పెట్టరా అన్నారు. హలో, ఐసే వాట్ ఎ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. నిజమే కదా, లైఫ్ ఇచ్చినవాడు లైఫ్ కంటిన్యూ చేయడానికి కావాల్సిన సామర్థ్యం నీకు నాకు ఇవ్వడా? పిల్లల్ని ఇచ్చిన వాడు తండ్రి ఆ సామర్థ్యం నీకు ఇవ్వడా? అయ్యా ప్రభు ఎవరు లేదు ప్రభు, అయ్యా నా పెళ్ళి ఎప్పుడైతుంది, ఈ సంవత్సరంలోపు నీకు పెళ్ళవును గాక. ఎవరు ఆమె అంటే పొలం పెళ్ళి అయిపోయింది కదా, మీ పిల్లలకి పెళ్ళి అవును కాక, ఈ సంవత్సరంలో ఉద్యోగాలు వచ్చును గాక, ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నారో ఈ నెల స్టార్ట్ అవ్వను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి పాస్టర్ క్రిస్ గారు ఈ సంవత్సరం ఇండియాకి వస్తున్నారు, మరి ఆయన అన్నారంట, నేను వచ్చి ఎవరైనా బిలివారి ఇంట్లో ఉంటాను ఈ సార్ అన్నారంట. హలో, అర్థమైందా? వెళ్తూ అది అక్కడ మన దత్తు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తే అనాలంటే ఎలా ఉంటుంది? జనం ఆలోచించగలుగుతారు కదా. మన హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చినప్పుడు ఆ కార్లు తిరగరండి, హెలికాప్టర్ తిరుగుతారండి. హలో, ఆల్రెడీ ఖబారాదాబాద్ ఈ మహోత్సవకు సరే విన్నోళ్ళు మనలో అవుతారు. ఇట్స్ ఓకే ఫైన్. విన్నోళ్ళు మన మాట వింటలే, విన్నోళ్ళు ఎవరింటారు కానీ వినండి, దేవుని కృపను బట్టి మన దేవతలు రావడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరిగిపోయినాయి. గవర్నమెంట్ పరంగా ఏదైతే పర్మిషన్స్ కావాలో అన్ని పర్మిషన్ వచ్చేసి వీసా అన్ని అప్రూవల్ అయిపోయినాయి. హల్లెలూయా. వెయిట్ చేయండి, నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు మన మధ్యలో చూద్దాం. హల్లెలూయా. పొద్దున పాస్టర్ అల్లాహ్ గారితో మాట్లాడుతున్నప్పుడు మరి భయంకరమైన మెసేజ్ నాతో ఇచ్చాడు. ఫస్ట్ టైం పాస్టర్ క్రిస్ గారు ఇండియాకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారైనా? బెంగళూరు వెళ్ళారు. ఇప్పటికీ బెంగళూరు గురించి చుక్స్ గారు మొత్తుకుంటా ఉంటారు. ఓకేనా, అర్థమైందా? ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ హెస్ కమ్. ద సిటీ ఆఫ్ బెంగళూరు బిలాంగ్స్ టు జీసస్. ఇంకా మీకు బాగా పనిచేయాలంటారు అయితే. ఓకే, అర్థమైందా? ఇప్పుడు పాస్టర్ ఈ సిఈసి మెంబర్స్ కాకుండా పాస్టర్ క్రిస్ గారు ఎన్ని సంవత్సరాలు ఇండియాకి వస్తున్నారు? ఇండియా కాదు, ఎక్కడికి వస్తున్నారు? హైదరాబాద్ వస్తున్నారు. అంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకవైపు నాకు భయం, ఖబరా కదా, వచ్చిన తర్వాత ఖచ్చితంగా చుక్ గారు ఇక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కూర్చుంటారు. హైదరాబాద్ పాస్టర్ క్రిస్ గారు వచ్చారు, ఏ పనులు ఎక్కడ జరుగుతున్నాయి నేను అనిపించింది నాకు, నోరు ఇచ్చిన అన్నం పెట్టడా. హలో, పాస్టర్ క్రిస్ గారు వచ్చినప్పుడు ఖాళీగా రావట్లేదండి, అత్యధికంగా కృపతో మన దగ్గరకు వస్తున్నారండి, అత్యధికంగా అభిషేకంతో మన దగ్గరకు వస్తున్నారు. నేను నమ్ముతున్నాను మన దైవజనులు మనకు భారతదేశం మనకు ప్రాంతం వచ్చిన తర్వాత మన ప్రాంతం ఉజ్జీవంతో నిండిపోతుంది. హల్లెలూయా. అప్పుడు కాసి ఉడుకుతూ ఉండండి, అర్థమవుతుందా? ఎలా అయితే కుక్కర్లో మటన్ ఉడుకుతూ ఉంటుందో అలా ఉడుకుతూ ఉండండి. ఒక్కసారి దైవజనులు రాగానే మొత్తం మన ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. హల్లెలూయా. నీలోని అభిషేకాలన్నీ బయటకు వచ్చేస్తాయి, నీలోని కృపలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్తే వీధులు అంతా ఉత్సాహమే ఇన్ జీసస్ నేమ్. ఎక్కడికైనా రివైవల్ ఇన్ జీసస్ నేమ్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో
పేతురు గురించి ఒక మాట ఉంటుంది. ఆయన యొక్క ఛాయ తాకి వాళ్ళందరూ ఏమైపోయారంటే అనారోగ్యం ఉన్నవారు స్వస్థ పొందుకునేవారు. అపోస్తుడైన పౌలు మీద వీళ్ళు వస్త్రాలు వేసి ఆ వస్త్రాలు తెచ్చుకుంటే వీళ్ళందరూ ఏం పొందుకునేవారు? అనారోగ్యం ఉన్నవారు ఏం పొందుకునేవారు? స్వస్థ పొందుకునేవారు. అంటే ఇప్పుడు ఛాయ ఎండ వస్తూ ఉంటుందా? ఛాయ ఎండ వస్తూ ఉంటుందండి. ఛాయ పడుతుంటే వెనకాల ఏముండాలి? లైట్ ఉండాలి కదా. లైట్ లేకుండా మీరు ఎప్పుడైనా మీ షాడో చూసుకున్నారా? అది అవ్వదు కదా. అంటే పేదలు చేసింది కొంచెం టెంపరీ. అందుకే దైవజనులు మనకి ఇచ్చిన బుక్స్ ఇచ్చారండి. అసలు యూనో వాట్ యూర్ క్యారింగ్ ఆర్ అబ్సల్యూట్లీ అసలు మీరు ఏం క్యారీ చేస్తారో మీకు తెలుసా? దీని సాక్ష్యాలు మీరు విన్నారా? ఒక ఆమె హీలింగ్ స్కీమ్స్ నిమిత్తము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టర్ షాలిని గారు ఎలా అయితే ప్రయాసపడుతున్నారో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి హీలింగ్ స్కీమ్స్ ఎలా అయితే పబ్లిసిటీ చేస్తారో, అలా ఒక తల్లి గారు ఏం చేశారంటే ఇక హీలింగ్ స్కీమ్స్ నిమిత్తము పబ్లిసిటీ చేస్తా ఉన్నారంట. ఏం చేస్తారమ్మా? అలా చేస్తున్న టైంలో వాళ్ళ అబ్బాయి ఇంటికి చనిపోయాడంట. ఏమైపోయాడంట? చనిపోయిన వెంటనే ఏం చేస్తారండి? హాస్పిటల్కి పరిగెడతాం కదా డాక్టర్ దగ్గర ఫైనల్గా తీసుకోవడానికి. పరిగెడతాం అంటే అలా అమ్మలేదంట. నేను వచ్చేంత వెయిట్ చేయని చెప్పానంట. రాకంటే తల్లి చేసిన విషయం ఏదే సార్, ఆ మ్యాగజిన్ పట్టుకుని ప్రభువా ఎంతో నమ్మకంగా ఈ పరిచయం చేస్తున్నాను, నా పిల్లవాడు చనిపోవడం వీలేదు, ఏ స్నామం లే ఏ స్నామం లే అలా తను కొట్టేసరికి దెబ్బకి వాళ్ళ అబ్బాయి లైఫ్లోకి వచ్చినాయంట. అటువంటి గొప్ప ధైర్యమైన నమ్మకంతో నీవు నేను ముందుకు వెళ్దాం కాక గొప్ప కాలం ప్రొవైడ్ చేస్తారండి. నమ్మే సత్తా మీకుందా? నమ్మే ధైర్యం మీకుందా? ప్రైజ్లో సిగ్గుపడని అక్కర్లేనిగా మనం నమ్మాలండి. కొంతమంది మీరు ఎప్పుడైనా ఎదిగేటప్పుడు మీరు పిల్లలకి తల్లిదండ్రులు చెప్పే ఉంటారు, ఏరా మొత్తం ప్రభు చేతిలో పెట్టేస్తావే, గాల్లో దీపం పెడతావేంటి? విన్నారా? హలో, గాల్లో దీపం పెట్టేస్తావేంట్రా అని విన్నారు ఎప్పుడైనా? ప్రభు నమ్ముకున్నాను కాబట్టి గాల్లో దీపం పెడతాను నేను. ప్రభు నమ్ముకోవాలంటే గాల్లో దీపం పెట్టక్కర్లేదు నేను. ఎలా చెట్లకి డబ్బులు కాస్తాయా? పాస్టర్ క్రిషేకర్ అంటారు, నేనైతే చెల్లెకి డబ్బులు తెప్పుతున్నా మీకు తెప్పుతుంది అన్నారట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతుందా? డబ్బులు నా దగ్గర రావు అనుకుంటామా? డబ్బులు నీ దగ్గర రావండి. కొంచెం చెప్పాలి, ఈ డబ్బులు అంటే ప్రాణం అని చెప్పాలి, ఈ డబ్బుల ప్రయత్నం వస్తాయని చెప్పాలి. చెప్తారా? డబ్బులు అంటే ప్రాణం అని చెప్పండి. చెప్పండి. వద్దా అండి? ప్రాణం అంతా అలిసిపోయా పరిగెత్తా ఉండదు దానికోసం. అది దానికి నువ్వు ఇష్టపడి చెప్పడానికి పొందపడుతున్నాయండి. చెప్పు, డబ్బులకి అంటే ప్రాణము. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డబ్బంతా నాతో వచ్చును కాక. ఎప్పుడు డౌట్ వచ్చిందా పాస్టర్ గారు ఏంటి డబ్బుల గురించి మాట్లాడుతున్నారని? ఒక మాట చెప్పిన లైఫ్లో మర్చిపోకండి. యేసు ప్రభు వారు పరలోకము నరకము కానీ ఎక్కువగా అనే సామెతలన్నీ ధనం గురించి స్టడీ చేయండి. నా వాక్యం కదా, ఎవరి వాక్యాన్ని వినండి. మోసపరచడానికి ఇలా బోర్డు చెప్తారేమో, ఏం కదనైనా నువ్వు దరిద్రుడుగా ఉండడం చాలా ఇష్టం. నేను పాస్టర్ గారు మనం సూటు కూడేసి కాలం తిరుగుతుంది. హలో, మీకు ఎప్పుడైనా విన్నారా? ఏమండి దరిద్రం అంటే నాకు ఇష్టం కాదు. మీకు ఇష్టం అంటే ఎవరికైనా? దరిద్రం మాకు సంబంధం లేదండి, పేదరికంగా మాకు సంబంధం లేదండి, అనారోగ్యంగా మాకు సంబంధం లేదండి, శాపాలు మాకు సంబంధం లేవండి. ఎవరి సంబంధాలు పెట్టుకోకండి. హలో, కొంతమంది నేను అనారోగ్యం ఉన్నప్పుడు చూసాను అన్నమాట. దగ్గుతున్నప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఇలా కొంచెం ఎత్తా ఉంటారు. ఒక సానుభూతి లేనిపోయి సానుభూతి పొందుకుంటూ ఉంటారు. అబ్బా ఈ జ్వరం వల్ల 2-3 ఉంటే బాగుండే. నాకు 2 విషయాలు చెప్తుంది అందులోకి వెళ్ళి నేను. ఒకటేమో అలా ప్రేమించమనుకో ఆ రోగం ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళదు. రెండోది ఆ టైంలో సానుభూతి పొందుకుంటున్నాం అంటే దానికి అర్థమేం తెలుసా? చుట్టుపక్కల ఉన్నవారు వాళ్ళు పాడు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అర్థము? మీరు ఎప్పుడైనా లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగున్నాడు. నేను ప్రవచిస్తలేదు, నేను రిటర్న్ తీసుకుంటాను నా మాటని. కొంతమంది వాళ్ళు వెళ్తున్న టైంలో వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ తక్కువయ్యి, స్నేహితుల ప్రేమ తక్కువయ్యి, వాళ్ళకి ఏదైనా జబ్బు చేసినప్పుడు అందరూ వచ్చి ఆప్యాయతగా వాళ్ళని ప్రేమ చూపిస్తున్నప్పుడు వాళ్ళకి ఫీలింగ్ బాగుంటుంది. నేను అంటాను, ఆ స్థితి వచ్చేంత వరకు నువ్వు ప్రేమించకుండా ఉంటున్నావు అంటే సాతాను యొక్క స్నేహితుడు అని చెప్తాను నేను.
హలో, నేను చెప్పి మాట అర్థమవుతున్నాయా? కొంతమంది నష్టం జరిగిన పరిస్థితులు వస్తూ ఉంటారు. ఓకేనా? నా మాట్లాడడం అర్థమవుతున్నాయా? అంటే ఎవరు రావట్లేదా మనం ఉన్న జనరేషన్లో? హలో, మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా పడిపోతే మీ కాలంలో మీరు ఏం చూసేవారండి? అంత ప్రకాశంగా మీరు చెప్పండి. మీరు అందరూ దగ్గర పని చేస్తున్నారు అనుకోండి, ఎవరికైనా ఆపద వచ్చింది అనుకోండి, పడిపోయారు అనుకోండి, అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారండి? మీ కాలంలో సాయం చేసేవారు. మా కాలంలో ఏం చేస్తారు సార్? ఫొటోస్ తీస్తారు, అప్పుడు వేస్తారు. ఇప్పుడే ఒక అబ్బాయి చూసి ఏం చచ్చిపోయాడు. ఈ టెక్నాలజీని బట్టి మనం ఇంకా అడ్వాన్స్గా సొసైటీకి మనం హెల్ప్ఫుల్గా ఉంటున్నామా, లేకపోతే ఈ టెక్నాలజీ ద్వారా మనం పిచ్చోళ్ళు అయిపోతున్నామా? హలో, తల్లిదండ్రులు మంచి సలహా ఇస్తున్నాను, వింటారు నా మాట? తల్లిదండ్రులు కదా, అమ్మా నా సలహా ఏంటారా? తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నాడు ఇక్కడ? ఒకవేళ పిల్లలు పాడైపోతున్నారంటే దానికి కారణం ఇచ్చిన ఫోన్ బట్టి. హలో, మీ పిల్లలు సకాలం పాడైపోతున్నారంటే మీరు ఇచ్చిన ఫోన్ బట్టి. ఫాస్ట్ గారి ఫోన్ లేకపోతే చెత్తగా బాధేసేయండి, వింటారన్నమాట. కాలు చేతులు ఎర్రగొట్టేసేయండి. రేపు అన్న రోజు వాడు కాలు చేతులు బాగోపోయినా వాడిని పోషించుకుందాం. హలో, అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారంటే అభిషేక్ లాంటి వాళ్ళు. ఓకేనా? మేము చదువుకునే టైంలో చదువుకుంటాం, చర్చ్కి వెళ్ళే టైంలో చర్చ్కి వెళ్తాము, ఫోన్ వాడుకునే టైంలో మేము ఫోన్ వాడుకుంటాం. మీరు పాస్టర్ తీసే ఒక మాట చెప్పారు రీసెంట్గా, చాలామంది చెడు అలవాట్లు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమైతే చూస్తున్నారో ఏమైతే వింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం చెందుతున్నారు. సో వాళ్ళు ఏమైతే చూస్తున్నారో ఏమైతే వింటున్నారో కట్ చేసాం అనుకో, వాళ్ళు పాపాలు చేయరండి. హలో, మరి చెప్పాలి, మనం చెప్పాలి కదా. కొంతమంది ఎవరసలను చూసుకుని లోపల తిట్టుకుంటున్నారేమో, పురవారి తిట్లనే స్థితిగా మార్చబడను కాక. హల్లెలూయా. తర్వాత మన టీచర్ చెప్పడం మీ మెసేజ్ లేదండి. హల్లెలూయా. నేను మన చర్చ్కోవచ్చు మాట్లాడలేదండి, మన చర్చ్లో ఎవడో చాలా అద్భుతమైన వారండి. హలో, ఓకే, లెట్స్ కంటిన్యూ. సే సంతోషం అని చెప్పండి. సరే, మీరు ఎప్పుడైనా కామెడీ చూస్తారా? బ్రహ్మానంద కామెడీ. బ్రహ్మానందం ఎంతమంది తెలుసండి? ఎంతమంది కామెడీ చేస్తారండి? మీరు అందరు నరకానికి వెళ్ళి నరకంలో బయట తీసుకొస్తారండి మీరు అందరు. హల్లెలూయా. సరే, మీరు ఎప్పుడైనా గమనించారా? సరే, నేను కామెడీ చూడొచ్చా చూడకూడదని నేను చెప్తలేదు, అది చూసుకుని నవ్వుకుంటూ ఉంటాం కాసేపు, అంతేనా? ఓకే, కానీ ఆ నవ్వు ఆ రోజంతా ఎందుకు ఉండదండి? కాసేపు ఒక గంట 2 గంటలు చూసి నవ్వుకుంటూ ఉంటాం. ఓకే, అది ఎందుకు మొత్తం కంటిన్యూ అవ్వట్లేదు? ఎందుకంటే ఎవ్వరి బాధ్యత కాదు నేను సంతోషం పెట్టేది. నేను చెప్పిన అర్థమైందా? నో వన్ హ్యాస్ అసైన్మెంట్ టు మేక్ యూ హ్యాపీ. నేను సంతోష పెట్టాలని ప్రభువు ఎవ్వరికి ఉద్యోగం ఇవ్వలేదు. వింటున్నారా? ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నేను చేయాల్సి తెలుసా? ప్రభువు నన్ను ఆనందించాలని. ఎవరైనా ఆనందించాలి? ఆయన ఎందుకు ఆనందిస్తే నీ ప్రతి ఒక్క పరిస్థితిలో మారుతుందని. హలో, ఎవరైనా అర్థమైందా? నేను చెప్పే మాట అర్థమవుతుందా? నేను టైం కూడా వస్తుంది ఈరోజు. నువ్వు ప్రభువుని బట్టి ఆనందిస్తే ప్రభు ఏం చేస్తా తెలుసా? నీ ఆశయాన్ని నెరవేరుస్తాడు. ఈ మొక్క అర్థమైతే నేను ముగిస్తాను. నేనేం చెప్పాను? నువ్వు ప్రభు నన్ను ఆనందిస్తే ప్రభు ఏం చేస్తారంట? నీ ఆశలని ఎవరు నెరవేరుస్తారు? మీ తల్లిదండ్రులు కాదు. ఎవరు నెరవేరుస్తారు? ప్రభు నెరవేరుస్తారు. నువ్వేం చేయాలి? ఆయన బట్టి ఆనందించాలి. ఎవరిని బట్టి ఆనందించాలి? ఎవరిని బట్టి ఆనందించాలి? ఎలా ఆనందిస్తావు? సరే చెప్పండి. ప్రభువుని బట్టి ఆనందించాలి. ఎలా ఆనందించాలి మీరు చెప్పండి. నవ్వాలి. ప్రభువుని బట్టి ఎలా నవ్వుతుంది మీరు? వాక్యం బాగా కోట్ చేసాం కదా. సరే, ఆయన అంతా ఆనందిస్తాం. సరే, మీరు చెప్పండి. ప్రభు నన్ను ఆనందించడం ఉంది కదా, ఎలా ఆనందిస్తారు? నాకు ప్రాక్టికల్గా చెప్పండి అమ్మా. మీరేం చెప్తున్నారు కదా, మీరేం చెప్తున్నారు?
వెళ్ళేటప్పుడు ఫైన్ కట్ వెళ్తాం మీరు అందరూ. ఓకే చెప్పండి. ప్రభువుని బట్టి ఆనందించాలని అంటే ఏ విధంగా ఆనందిస్తారు? రిజాయిస్ ఇన్ ద లార్డ్. సరే, ఎలా రిజాయిస్ అవుతుంది ఇన్ ద లార్డ్? ఓకే, మీరు చెప్పండి అమ్మా. మిమ్మల్ని టీచింగ్. ఓకే, అని మీరు ఆనందిస్తారు కదా, ఆయన కోసం కాదు ఇది. థింక్ ప్రభు నన్ను ఆనందించమని ఉంది. మరి ఎలా ఆనందిస్తాం? ప్రభు నందు ఆనందించండి అంటే ప్రభు వారు దేని బట్టి ఆనందిస్తారో అది మీ ఆనందంగా భావించండి. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు అర్థమైందా? ప్రభు నన్ను ఆనందించండి అంటే ప్రభు వారికి ఏ టీవీ చూస్తే సంతోషం వస్తుందో ఆ టీవీ ఛానల్లో మీరు పెట్టు, మీరు సంతోషించండి. అప్పుడు ఆయన మీ ఆస్తి నెరవేరుస్తాడు. అర్థమైందా? అంటే ప్రభు వారికి నచ్చిన ఛానల్ ఏంటిది? సోల్ వినింగ్. ప్రభు నచ్చిన ఛానల్ ఏంటిది? హీలింగ్ పీపుల్. ప్రభు నచ్చింది ఏంటిది? నువ్వు చర్చికి రావడం. అంటే ప్రభు వారు ఏది చేస్తే సంతోషిస్తారో అది కూడా నువ్వు చేసి సంతోషించడం మొదలు పెట్టావు అనుకో, ఏమైపోతుంది తెలుసా? నీ ఆశలు నెరవేర్చబడతాయి. హలో, ప్రైజ్ ది లార్డ్. నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా. ఎవరు కోరుకున్నారు ఆనందం? ఆయన కోరుకుని ఆయన కోరి నెరవేరుదామండి ఈరోజు. హల్లెలూయా. అందరూ నిల్చుందామండి. ఒక నిమిషం భాషలో ప్రార్థన చేయండి. యేసు ప్రభు పేరట ఈ వాక్యం వింటున్న నువ్వు, నేను నీతో మాట్లాడుతున్నాను. ఈ వాక్యం వింటూ ఇంకా యేసు ప్రభు వారిని నీకు సొంత రక్షకునిగా ప్రభువుగా నువ్వు అంగీకరించలేదేమో, నా తర్వాత ఇక మాటలను చెప్పినట్లయితే దేవుని జీవంలో పొందుకుంటావు. ఇలా చెప్పవా? యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకముగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే ప్రభువని రక్షకుడని అంగీకరిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో నీకోసం ప్రార్థిస్తున్నాను. తండ్రి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఒప్పుకోలు చేసిన వారందరినైనా నీకు నామం చేత ముద్రింపబడుగాక, నీకు ఆత్మ చేత నింపబడుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ప్రభు వారిని ఘనపరుస్తూ మన యొక్క కృతజ్ఞత అర్పణలు, అదేవిధంగా ఇవన్నీ మన పార్ట్నర్షిప్ ఆర్మ్స్ అని ఈ డిఫరెంట్ ఛానల్స్ ద్వారా మనం ప్రజలను రక్షణ తీసుకురావడము, ప్రజలను బలపరచడం చేస్తున్నాం. ఓకేనా? ఎంతమంది ఈ ర్యాప్సోడీస్ ద్వారా మీరు బలపరచబడుతున్నారు? ఇవి మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. హలో, దీని ద్వారా అనేక మంది మన రక్షణ వార్త మనం చెప్తున్నాం. సో దానికి సంబంధించింది మన దగ్గర ర్యాప్సోడీ రియాలిటీస్ అని, దానికి మీరు పార్ట్నర్షిప్ చేయొచ్చు. హీలింగ్ స్టిప్స్, అలా డిఫరెంట్ మనకి పార్ట్నర్షిప్ ఆర్మ్స్ ఉన్నాయి. వాటి అన్నింటి కొరకు మీరు ప్రార్థన చేయండి, పార్ట్నర్షిప్ కూడా మీరు చేయండి. ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్ ద ఆఫరింగ్ బ్యాగ్ విల్ బ్రాట్ అప్. ఓకే, యూ కెన్ యూజ్ ద కెమెరా బ్యాగ్. యూ కెన్ స్టాప్ ద లైవ్.